కాబట్టి మా డాడీని బాధ పెట్టే పని ఏది నేను చేయనురా. ఈరోజు మనలో చాలా మంది దేవుణ్ణి బాధపడుతున్నాం. అబద్ధాలు చెప్పటం వల్ల దేవుని బాధ పెడుతున్నాం. బూతులు మాట్లాడడం వల్ల దేవుని బాధ పెడుతున్నాం. ఎదుటివాడిని ద్వేషించడం వల్ల దేవుని బాధ పెడుతున్నాం. దూషించడం వల్ల దేవుని బాధ పెడుతున్నాం. బిడ్డలను పట్టించుకోకపోవడం వల్ల దేవుని బాధ పెడుతున్నాం. భార్యతో గొడవ పడడం వల్ల, భర్తతో గొడవ పడడం వల్ల దేవుణ్ణి బాధ పెడుతున్నాం. ఇంటిలో ఉన్నటువంటి బాధ్యతలు నిర్వర్తించకుండా, ఇంటి పని వంట పని చేయకపోవడం వల్ల దేవుణ్ణి బాధ పెడుతున్నాం. భర్తగా, తండ్రిగా నీ బాధ్యతలు నిర్వర్తించకుండా, కష్టపడి పని చేయకుండా, కుటుంబాన్ని పోషించకుండా, బిడ్డలను చదివించకుండా, వాళ్ళ ఫీజులు కట్టకుండా నువ్వు ఇష్టానుసారంగా జీవించడం వల్ల దేవుణ్ణి బాధ పెడుతున్నావు. వాక్యం ధ్యానించకుండా, ప్రార్థన చేయకుండా, మందిరానికి క్రమంగా రాకుండా, ప్రభువుకు సాక్షిగా జీవించకుండా, పరిశుద్ధంగా బ్రతకకుండా నువ్వు దేవుని బాధ పెడుతున్నావు. చిన్న పిల్లవాడు అంటున్నాడు, నేను మా డాడీని బాధ పెట్టలేనురా. ఎందుకని? మా డాడీ నాకు చాలా ఇష్టం రా. నేను బాగా ప్రేమించేవాడిని నేను ఎలా బాధ పెడతాను రా? నేను బాధ పెట్టలేను. మనం దేవుణ్ణి బాధ పెట్టకుండా ఉండాలి అంటే ఒకే ఒక్క మార్గం ఏంటి తెలుసా? ఆ దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా ప్రేమించటం. మనం